హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని రాంగ్ సైడ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఎప్పుడు కూడా మార్కింగ్ చేస్తాం కాబట్టి ఇది కటింగ్లో మీకు చూపించాను డాట్స్ ఎలా వేసుకోవాలనేది. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ దగ్గర మార్కింగ్ చేస్తాను. ఈ రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ చంక భాగానికి డాట్ వేసుకోవాలి. మీకు అసలు రాదనుకునే వాళ్ళు మిడిల్ పాయింట్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను తాళ్ళు పట్టే వైపు స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని మనం డాట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. డాట్స్ కుట్లు ఊడిపోకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు షేప్ అనేది కరెక్ట్గా చూసుకోండి కింద డాట్ వేసేటప్పుడు. ఇప్పుడు ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా చూసుకోండి. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మూడో డాట్ అనేది ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. షేప్ అనేది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్టయితే షేప్ మనం కరెక్ట్గా డాట్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టిని మనం వేరే కలర్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 3 చెప్పును కూడా వేసుకోవచ్చు షేప్ పట్టిని, లేదా మీకు ఇంకా స్టిఫ్గా కావాలనుకున్నట్లయితే ఓల్ఫెంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబల్ కట్ చేస్తున్నాను. 2 వైపులా 2 కట్ చేస్తున్నాను. సేమ్ ఈక్వల్గా కట్ చేసుకోండి. మనకు వేరే కలర్స్ ఉన్నా పర్వాలేదు. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, లేదా ఆర్మ్హోల్ స్కేల్స్ ఇవన్నీ కూడా టేప్ కానీ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇవి 2 సైడ్స్ కాబట్టి షేప్ పట్టి అనేది 2 సైడ్స్కి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ముందు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, రీసెంట్గా చేసినవి. అవి కూడా ఒకసారి చూడండి. మనకి ఖర్చు అనేది కనిపించకుండా లోపల చాలా నీట్గా వస్తుంది. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఈక్వల్గా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా చూసుకోండి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి అయితే మనకి సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే 2 ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా షేప్ పట్టి అంటే కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉంటే కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోమని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని మెయిన్ మనకి
చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం షేప్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది ఊడిపోకుండా షేప్ అట్టి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకొని ఇప్పుడు మనకి తాళ్ళు పట్టి కాబట్టి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ ముక్క అనేది పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి. కింద ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టి అంతా కూడా మిడిల్కి చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఫస్ట్. అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని మనకి స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మిడిల్ లైన్లో తాళ్ళు వేసే దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మెడ ముక్కలు మనం జాయింట్ చేసుకోండి. ఒక చిన్న క్లాత్ అయినట్లయితే ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. సన్నగా మెడకి ఎంత అయితే సన్నగా స్టిచ్ చేస్తామో అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోండి. మనకి మెడ పట్టి వేయడానికి నీట్గా సన్నగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి సన్నగా కట్ చేస్తాను. ఇప్పుడు చుట్టూరు కూడా మెడ చుట్టూరు ఈక్వల్గా షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఓపెన్ సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ వరకు కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మెడ చుట్టూరు కూడా నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డ్ చేసుకొని లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు. లాంగ్ స్టిచ్ వేసుకొని మనం తర్వాత చేతి కుట్లు వేసుకోవచ్చు. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. అసలు రాదు అనుకునే వాళ్ళు ఆ విధంగా ట్రై చేయండి. ఫోల్డింగ్స్ అనేవి లాంగ్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మన హెమ్మింగ్ వర్క్ చేస్తే నీట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.